ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఏది సర్టిఫికేట్లో ఉండే పేరు కాదు. అది కాకుండా మన స్వభావాన్ని బట్టి కామెడీ బిరుదులు, ఎగతాళిగా ఇచ్చేటువంటి బిరుదులు. మనం ఏదైనా పని చేసినాం అనుకోండి, పని చేస్తే బాగా వచ్చినాడైతేనేమో ఆ పనిని చూసి ఎవరు చేసి ఉంటారు ఈ పని అనే ఆలోచన లేకుండా ఫలానా మనిషి అయి ఉంటాడు, ఎందుకంటే పని చేసిందంటే నీట్గా ఉంటుంది, ఇట్లాగా బిరుదిస్తారు. చూస్తే తెలిసిపోతుంది ఎవరు చేశారో. అలాగనే కొద్దిమంది ఉంటారు పని దొంగలు. ఆ పనిని చూస్తే ఇట్టే చెప్పవచ్చు, ఈ పని ఎవరు చేశారా నాయన అంటే ఇక ఇదంతా ఇట్లాగా చండాలంగా చూడడానికి కూడా మంచిగా లేకుండా ఉన్నదంటే వాడే చేసి ఉంటాడు. ఈ పేరు ఉంది కదా వానికి, పని దొంగ అని, వాడే చేసి ఉంటాడు అని ఇట్లాగా కామెడీగా ఈ వాళ్ళకున్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి బిరుదులు ఇస్తూ ఉంటారు. ఇలాగనే యోహు అని 2వ రాజుల గ్రంథంలో ఒకనొక రాజు దేవుని చేత అభిషేకించబడతాడు. దేవుని చేతనే అభిషేకించబడి దేవుని పని నిమిత్తం పోతా ఉంటే ఆ రథం మీద పోతా ఉంటాడు కదా. పోతా ఉన్నప్పుడు దూరం నుంచి చూసినటువంటి కొద్దిమంది జనాలు ఏమనుకుంటారంటే, ఈడేవుడు బండి ఇట్లా తేలుతా ఉండవు, రథాన్ని ఇట్లా తేలుతా ఉన్నాడు ఎవడీడని చెప్పినని అంత దూరం నుంచి చూసి ఈ బండి అడ్డవడ్డం తిరుగుతా ఎట్లా పడితే అట్లా వస్తా ఉన్నదంటే ఇక ఇది ఎవరై ఉంటారంటే ఇక వాడే ఇక డౌటే లేదు, ఇక అపనమ్మకం అనేది లేదు. వాడే ఆ బండి నడిపించేది ఎవరంటే వాడు ఎవరంటే యోహు అనేటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి మనుషుడు దేవుని పని నిమిత్తము పోతా ఉన్నాడు. ఈ యోహుకి ఉన్నటువంటి బిరుదు ఏంటో తెలుసా? లేఖనంలో చూద్దాం. రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు కావలి వాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను, మరియు అతడు వెర్రి తోలుచున్నాడు కనుక అది నిమిషి కుమారుడైన యోహు తోలడము అనేనే ఉన్నదనిను. ఆ బండి ఎలాగ నడిపిస్తా ఉన్నాడంటే, ఎర్రి మనుషులు అంటారు కదా, ఎర్రితనంతో ఆ బండిని నడిపిస్తే ఎలాగ పోతుందో ఆ ఎర్రి మనుషుల్లాగా బండిని నడిపిస్తా ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా ఫలానా నిమిషికి కొడుకైనటువంటి ఈ యోహు అని చెప్తా ఉన్నాడు. ఎర్రితనంతో ఎర్రి పనులు చేసుకుంటా బండి నడిపిస్తా ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా ఆ యోహునే వచ్చేది, ఆ యోహుని అని చెప్పినని చెప్తా ఉంటాడు. చిత్రం ఏంటంటే, బాగా మెరకల్ లాంటి వాళ్ళని, కెపాసిటీ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉంటారు కంపెనీలలో ఉద్యోగాల కోసం, అలాగనే ప్రభుత్వంలో కొలువుల కోసం సామర్థ్యం ఎవరికి ఉన్నదా అని చెప్పినని అనేక రకాలుగా పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. దేవుడు ఈ వెర్రి మనిషిని దేవుని పని కోసం రిక్రూట్ చేసుకున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని నామము సదాకాలము స్తుతించబడును గాక. ఈ పని రానటువంటి వాళ్ళకి, ఈ తెలివి తక్కువ మనుషులకి లోకంలో మన ఇంటి పక్కన ఉండేటువంటి చెట్లకైనా పిచ్చి మొక్కలు ఉంటాయిగా,
బియ్యం కడిగి నీళ్ళు పోయి అప్పుడప్పుడు పోస్తారు. ఈ తెలివి తక్కువ వాళ్ళకి ఎంత విలువ అనేది కూడా ఉండదు, చెట్లకి ఇచ్చే విలువ కూడా ఉండదు. అటువంటిది దేవుని పని కోసం ఈ వెర్రి మనుషులని రిక్రూట్ చేసుకున్నాడంట. ఆమె దేవుని పని కోసం నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యము ఈ వెర్రితనంతో బతికేటువంటి వారి జీవితాల్లోనే కనపడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆకాశంలో కూర్చొని విర్రవీగేటువంటి వాళ్ళని ఏ కోసాన కూడా లెక్క చేయకపోగా కాలుతో తన్నినట్టు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా ఆ యోహుని దేవుని పని కోసం ఏర్పాటు చేసుకొని నువ్వు ఈ పని చేయని చెప్పనని ఆ పని మీద పంపిస్తా ఉంటే ఇక ఎప్పుడులాగానే పని చేసుకుంటా పోతా ఉన్నప్పుడు ఈయనకున్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టలేడు కదా. మొదటి నుంచి ఉన్న స్వభావము అప్పుడప్పుడే విడిచిపెట్టాలంటే విడిచిపెట్టనీకి అవుతుంది కాదు, విడిచిపెట్టలేడు కదా. అలాగనే ఆ బండిని తోలుకుంటా పోతా ఉన్నాడు. ఆ దూరం నుండి చూసిన వాళ్ళు ఈ పిచ్చోడు ఎర్రి పనులు చేసుకుంటా ఇట్లాగా బండిని ఇట్లాగా ఎర్రితనంతో నడిపిస్తా ఉన్నాడు అంటే వీడు ఖచ్చితంగా వాడే అని మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మన యొక్క స్వభావము, మన యొక్క స్థితి మనకు తెలుసు. అయినా కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉన్నదంటే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, భయపడగాకండి, నా ఆత్మను ఈ వెర్రోళ్ళ మీద, ఆకాశంలో ఉన్నటువంటి వారి మీద కుమ్మరిస్తే ఆకాశం అన్నా నిలబడుతుంది ఇంక వాళ్ళ ముందు, దాన్ని కూడా తీసి పక్కన పెడతారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఈ వెర్రితనంతో ఉండేటువంటి వాళ్ళు ఈ లోకంలో కనీసం మనిషిగా ఎంచని స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనిషి అని చెప్పనని పిలవబడినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటూ ఉన్నారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఆత్మని వారి మీద కుమ్మరిస్తా ఉన్నాడు, నిలబడటం కోసం, దేవుని పనిచేయటం కోసం. ఈరోజు మన జీవితాల్లో మనకెదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన ఆత్మ మన మీద ఉన్నది. ఇక మనం ఎర్రితనంతో నేను ఎర్రోనిగా, నాకు ఈ పేరుందిగా, అందరూ కలిసిపెట్టిన పేరుందిగా, నాకు పని రాదని అంతే అని చెప్పినానే అనుకోని ఉండొద్దు. ఉండని పేర్లు మార్చుకోవట్లా అంతటా దేవుడు మార్చేస్తాడు పేరుని. పరిశుద్ధునికి స్తుతి కలుగును గాక. అంతటా పేర్లు మార్చుకుంటా ఉన్నారు కదా. పుట్టినప్పుడు ఒక పేరు ఉంటుంది, తర్వాత మార్చుకోవాలని చెప్పినాను నలుగురు మనుషులు చెప్తే ఈ పేరు బాగోలని చెప్పినందు మళ్ళీ ఆధార్ కార్డు ఏదో తీసుకుపోయి పెట్టేసి మరి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టి పేరు మార్చుకుంటారు. అలాగే మనకు మనుషులు పెట్టిన పేరుని కూడా దేవుడు మార్చేస్తాడు. ఈ వెర్రి మనుషుడు రాజులని సింహాసనం మీద నుంచి కిందకు దించి సమూల నాశనం చేసేసిండు. సింహాసనాల మీద ఉన్నటువంటి రాజులని, వాళ్ళ యొక్క కుటుంబాలని. ఇక లేరు మళ్ళీ వాళ్ళు. ఈడు కాకపోతే వారి సంతానం ఉంటుంది, వాళ్ళు వస్తారు కంటే ఆ సంతానం కూడా దేవుడు రాకుండా చేసిండు ఈ వెర్రి మనుషుల్ని ఏర్పాటు చేసుకొని. మన జీవితాల్లో ఎదురయ్యేటువంటివి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది ఏమనంటే, మీరు వెర్రోళ్ళే కావచ్చు, దేవుని ఆత్మ, దేవుడు వెర్రి మనుషుడు కాదుగా. బలమైనటువంటి సింహాసనాల మీద కూర్చొని, ఆకాశంలో కూర్చొని లెక్క చేయనటువంటి వారిని వెర్రితనంగా చేయటం కోసం మన జీవితాల్లో ఆయన ఆత్మని కుమ్మరింపజేసినట్టు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు మనకి మన దేవుడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం,
నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఉంటాయన్నారా? మీ మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ ఈ వెర్రి మనుషులను గుప్పెట పట్టుకునేటట్లుగా చేస్తుంది. ఎవరినంటే చెత్తేరుకునేటువంటి వాళ్ళను, లేకపోతే తీసివేయబడినటువంటి వారు ఉంటారు కదా, తీసివేయబడినటువంటి మనుషులు, వాళ్ళను కాదు, బలమైనటువంటి మనుషులని గుప్పెట్లో పెడతాడు దేవుడు. నలిపేయొచ్చాక ఆయన ఆత్మ అంతటి శక్తి కలిగింది. ఆ ఆత్మ ఈరోజు మన మీద కుమ్మరింప చేస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అలయక సొలయక, కలవరాలకు కుంగిపోక, సాగుడే ముందుకి, పోవుడే ముందుకి, నలిపేయటానికి బలమైనటువంటి వాళ్ళని. ఆమేన్. ఈ వెర్రి మనుషుడైన యోహుతోటి ఈ ఆత్మనిచ్చి ఏమని అభిషేకం చేస్తుండో తెలుసా? ఈ వెర్రి మనుషులకి ఈ యోహుకి దేవుడు చెప్తూ ఉన్న మాట ఏమిటో ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. సామర్థ్యము లేకుండానే వెర్రి మనుషులకి దేవుడు రాజుగా పట్టాభిషేకం చేస్తా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, ప్రభుత్వాలైనా ప్రైవేట్ కంపెనీలైనా వారి దగ్గర పని కోసం కొన్ని సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలను పెట్టి అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఈ వెర్రి మనుషుల్ని యెహోవా ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ప్రజల మీద పట్టాభిషిక్తునిగా చేస్తా ఉన్నాడు. ఈ రోడ్డు పట్టాభిషిక్తుడిగా అవుతుండా? ఈడికి పట్టాభిషిక్తుడిగా అయితే ఈ ఎర్రి పనులతో ఏం చేస్తున్నావు ఏమో రాజ్యాన్ని అని చెప్పినని భయపడాల్సిన పని లేదు. మనము చేతగాని మనుషులం కావచ్చు, దేవుడు చేతగాని మనుషుడు కాదుగా, దేవుడు కాదు కదా. పట్టాభిషిక్తులను చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఎలాగ పోతే జబరంగా నిలబడతాం, తిన్నగా నిలబడతాం, మనుషులను చేతిలో పెడతాడు. తరువాత ప్రతి ఒక్క మాటని తెలియజేసి నడిపిస్తాడు. ఒకప్పుడు మన ఆలోచన ఉండేది, మన ఆలోచన ఉంది కాబట్టి ఒకప్పుడు ఆ బిరుదులు వచ్చినాయి, ఆ నవ్వుకునేటువంటి బిరుదులు వచ్చినాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆయన పట్టాభిషిక్తునిగా చేస్తా ఉన్నాడు, రాజుగా అభిషేకిస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ఎవరినైతే నీకు అప్పచెప్తానో వాళ్ళని సింహాసనాల మీద నుంచి దించి కొన్ని నీళ్ళు ఇచ్చి అంత అన్నం పెట్టి పొయ్యి ఒక మూలను కూర్చొని తిను అని చెప్పగాకు, వాడు అన్నం తినటానికే లేకుండా చేయవాడిని. ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక, వాడికి అన్నం మెతుకుల మీదే వాడి జీవితంలో లేకుండా చెయ్యి అని సింహాసనాల మీద ఉన్నటువంటి రాజులను దించి ఈ యోహువుకి అప్పచెప్తే, ఈ ఎర్రోడికి అప్పచెప్తే, ఈ ఎర్రి మనుషుడు ఏం చేస్తాడంటే దెబ్బకి ఆ రాజులకి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా లేకుండా చేసేస్తాడు. యోహు గురించి ఏమని రాబడతా తెలుసా? దేవుని పని చేసేదాకా అస్సలు విశ్రమించాల, రెస్ట్ అనేది లేకుండా దేవుని పని చేస్తూనే ఉన్నాడంట. ఆ పని దేవుడు అప్పచెప్పిన పని అయిపోయేదాకా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నాడంట. దేవుని పని మనకు అప్పచెప్పబడిన తర్వాత ఆ పనిలో కొనసాగుతూనే ఉండాలి. ఆయన ఆత్మ చూసుకుంటుంది, ఆయన ఆత్మ మనతో పాటు ఉన్నది. మరి ఎవరు కనపడలేదు అంటే కనపడరు. ఆయన మనలాంటి మనుషుడు కాదు,
పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనతో పాటు ఉండి ఆలోచన చెప్పి ఆ ఆలోచనను మనము కొనసాగించేటప్పుడు, మనము భౌతికంగా నెరవేర్చేటప్పుడు ఆ ఆలోచనకు తగినటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. ఆమేన్. మీకు అర్థమవుతుంది. లేఖనం ప్రకారంగా, వాక్యం ప్రకారంగా మీరు నడుచుకుంటా ఉన్నారనుకోండి, ఈ వాగ్దానానికి తగినట్లుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడి ఉంది కనుక మనము దేవుని బలవంతులం. గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి. ఏ సామర్థ్యం లేదు మనకి, ఏ సామర్థ్యం లేదు. ఉన్న సామర్థ్యం అంతా ఆయనదే. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి బలాన్ని పొందుకొని ఆయనతో నడుస్తా ఉన్నాం. కాబట్టి ఆయనతో నడిచేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనయే ముందుండి బలవంతులకు అలాగనే అధికారులకు తగినటువంటివి చేస్తాడు. మన జీవితాలలో మనకున్నటువంటి వెనుకటి వెక్కిరింపుగా, నవ్వులాటగా ఇచ్చినటువంటి బిరుదుల్ని తీసేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఈరోజు మన జీవితాల్లో కుమ్మరించబడ్డది. యోహు జీవితము ఆ తర్వాత ఎలాగ మారిందో తెలుసా? ఒక్కొక్కళ్ళు భయపడతా ఉన్నారు. ఆ తర్వాత అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనుకుంటారంటే, పక్కన ఉన్నటువంటి ఆ ఊరు ప్రజలు, ఆ రాజుల్లో ఈ యోహు బతకనివ్వలేదు, మనల్ని ఏం చేస్తాడో ఏదో అని చెప్పినని యోహు చెప్పినట్టు చేస్తారు. అప్పటికే తెలుస్తుంది, యోహు అనే మనుషుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా చంపేసిందంట. మనల్ని ఏం చేస్తాడో యోహు చెప్పిన పని చేయకపోతే అని చెప్పినని ఈ యోహు చెప్పినట్లుగా చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనకు ఆయన సరి అయినటువంటి గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, భూమి ఆకాశంలోను కలగజేసినటువంటి అద్వితీయుడా, నీ పాదముల చెంత చేరినటువంటి నీ ప్రజలందరి మీద నీ పరలోకపు ఆత్మను కుమ్మరింపచేసి ఆమె చేసిన మీ వాగ్దానమును జ్ఞాపకముంచుకొని, పరిశుద్ధుడు అయిన తండ్రి, మా జీవితాలలో భౌతికముగా తండ్రి ఉన్నటువంటి ప్రతి అజ్ఞానమును, ప్రతి బలహీనతను, ప్రతి వెర్రితనమును, ప్రతి లోకపు వ్యర్థమైనటువంటి క్రియలను మా జీవితాలలో తొలగించి నీ పరిశుద్ధాత్మని చేత మమ్మల్ని అభిషేకించమని, నీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో తండ్రి మా జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చి సామర్థ్యమును మా జీవితాలకు కలగచ్చేయమని, ఒక గొప్ప బలమైనటువంటి స్థితిని తండ్రి, ఎక్కడైతే మేము వెక్కిరించబడ్డామో, అనేకులకు నవ్వులాటగా ఉన్నామో, ఆ పరిస్థితుల్లోనే నీ పరిశుద్ధాత్మని చేత మమ్మలను ఘనమైన స్థితిలోనికి నడిపించమని, నీవు ఇచ్చిన ఆత్మ నమ్మదగినది, నీవు నమ్మదగినటువంటి దేవుడవు కనుక నీ పేరును బట్టియే ఈ మనవులు జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.